హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు పానకం ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు చల్లటి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్లో బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలి. మనకి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. సో మనం ఇలా వాటర్ యాడ్ చేసి ఈ బెల్లంని పక్కకు పెట్టేసుకుందాం. ఈలోపు మనం వడపప్పు కోసం పెసరపప్పుని నానబెట్టుకుందామండి. చాలామంది శనగపప్పుతో కూడా చేస్తారండి. ఇదే ప్రాసెస్లో మీరు శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెసరపప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసి ఇందులో వాటర్ యాడ్ చేసి దీన్ని కూడా పక్కకు పెడుతున్నానండి. ఈ పప్పు నానడానికి కూడా మనకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు మనము సొంటిని, మిరియాలు అండ్ ఇలాచిని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇక్కడ నేను సొంటి పొడి అండ్ మిరియాలు, యాలకులు కలిపి పొడి చేస్తున్నానండి. మంచిగా మన రోట్లో వేసి మంచి పొడిలాగా చేసుకొని ఈ పొడి మొత్తాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. మనకు బెల్లం కరిగిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఈ పొడి అనేది అందులో యాడ్ చేయాలండి. చూడండి, ఈ పొడి యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది మనకి ఇక్కడ కంప్లీట్గా కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ పానకం ఉంది కదా, ఈ వాటర్ మొత్తాన్ని మనం ఒకసారి స్ట్రెయిన్ చేసుకుందాం. బెల్లంలో డస్ట్ పార్టికల్స్ చాలా ఉంటాయి కదండి. సో మనం ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు కొంచెం డస్ట్ పార్టికల్స్ వచ్చినాయి. మీరు కూడా పానకం చేసేటప్పుడు ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకోండి. ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ పానకంని ఒక బౌల్లో తీసుకొని అందులో మనము ఈ సొంటి, మిరియాలు, యాలకుల పొడి ఉంది కదా, ఇవన్నీ కలిపి ఈ పొడి మొత్తాన్ని మనము పానకంలో కలుపుకోవాలి. అండ్ ఇందులో మీరు కావాలంటే కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో తులసి ఆకులు కూడా యాడ్ చేశానండి. ఈ పానకం బాడీకి చాలా చలవ చేస్తుందండి. ఈ ఎండాకాలంలో బాడీలో చాలామందికి హీట్ పెరుగుతుంది కదా, అలాంటి వాళ్ళు ఈ పానకం తాగితే బాడీ అనేది చాలా కూల్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఈ స్టైల్లో చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వడపప్పు చూద్దామండి. పప్పు కూడా మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకుందాం. అంతే అండి, మనం శ్రీరాముల వారికి సమర్పించుకునే వడపప్పు పానకం రెడీ అయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.